హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్కి మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. త్వరలోనే అద్దంకి దయాకర్కి కాంగ్రెస్ పార్టీ కీలక పదవి ఇవ్వబోతున్నట్లు సమాచారం. నిజానికి అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే అద్దంకి దయాకర్కి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవి రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అనుకోని పరిస్థితుల కారణంగానో లేకపోతే అదృష్టం ఉండకనో ఏదో ఒక కారణంతో మాత్రం అద్దంకి దయాకర్కి పదవి రాకుండా ఇలా రోజులైతే గడిచిపోయాయి. మొత్తానికి డిసెంబర్ 9 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపించి సంవత్సరం పూర్తి చేసుకుంటుంది. ఆయన ఇప్పటి వరకు అద్దంకి దయాకర్కి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినట్లు మాట నిలబెట్టుకోలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అద్దంకి దయాకర్ను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీంతో కార్యకర్తల్లో కూడా ఒక ఇంత జోష్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో రోజు బలంగా కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడిన వ్యక్తి అద్దంకి దయాకర్. అలాంటి వ్యక్తికి తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా మందుల శ్యామలకు ఇవ్వడం జరిగింది. అయితే అద్దంకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్యాయం చేస్తున్నాడు అని గతంలో వార్తలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కొన్ని ఈక్వేషన్స్ వల్ల అద్దంకి టికెట్ ఇవ్వలేదు, కానీ అద్దంకిని మంత్రి చేస్తామని చెప్పడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఎన్నికల ప్రచారంలో అదే మాట చెప్పారు. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ వచ్చినట్లే వచ్చిపోవడం జరిగింది. అద్దంకి ఎమ్మెల్సీ ఫిక్స్ అయిపోయింది. అద్దంకిని చాలా మంది నాయకులు కలవడం, స్వీట్లు తినిపియడం, శాలువాలు కప్పడం, అభిమానులు కూడా వాళ్ళ ఇంటికి భారీగా చేరుకోవడం ఇవంతా జరుగుతున్నది. తీరా పొద్దున్నే చూస్తే అద్దంకి రావాల్సిన ఎమ్మెల్సీ ఇంకొకరికి పోయింది. ఈ రకంగా అద్దంకి దయాకర్కి కొంచెం ఒకంత అన్యాయమే 2-3 సార్లు జరిగిందని చెప్పవచ్చు. లోక్సభ ఎన్నికల్లో కూడా అద్దంకి టికెట్ వస్తుంది అనుకున్నారు, బట్ అది కూడా రాలేదు. అద్దంకిని రాజ్యసభకు పంపుతారనుకున్నారు, అది కూడా జరగలేదు. ఇలా అద్దంకి దయాకర్కి అయితే ఒక దురదృష్టం అయితే ఇన్ని రోజులు వెంటాడుతూ వచ్చిందని చెప్పవచ్చు. సో ఎట్టకేలకు అద్దంకి దయాకర్కి అయితే మంచి రోజులు వచ్చాయని తెలుస్తుంది. సో డిసెంబర్ 9 నాటికి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గాల్లో ఏవైతే ఖాళీగా ఉన్నాయో అవి పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులను, వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పదవులను కూడా, అలాగే ప్రభుత్వంలో నామినేట్ పోస్టులను కూడా పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి డిసెంబర్ 9 నాటికి. సో అద్దంకి దయాకర్ని మరి పార్టీ కీలక పదవి ఇస్తారా లేకపోతే ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ డిసెంబర్ 9 నాటికి అద్దంకి దయాకర్కి ఏదైనా ఒక పదవి రాకపోతే మాత్రం మార్చ్ అలాగే మే మధ్యలో దాదాపు మండలిలో 9 ఎమ్మెల్సీ స్థానాలు అయితే ఖాళీ అవుతున్నాయి. సో అద్దంకి దయాకర్ని అప్పుడు మాత్రం 100కి 100% తప్పకుండా తనకు ఎమ్మెల్సీ టికెట్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొదటి నుండి రేవంత్ రెడ్డి గారికి అద్దంకి దయాకర్ గారిని ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేయాలి అనేసి ఆయన మనసులో ఉంది. సో మొత్తానికి కొత్త సంవత్సరం అంటే ఒక నెల రోజులు గడిచిన తర్వాత కొత్త సంవత్సరం వస్తుంది. సో మార్చి నుండి మే మధ్యలో అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి.